ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అందులో ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత అందులో క్యారెట్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర క్యారెట్ ఒకటి ఉందని చెప్పేసి నేను క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బీన్స్ కానీ క్యాప్సికమ్ కానీ క్యాబేజ్ కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎగ్స్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 3 లేదా 4 యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నట్టు, అది మగ్గనివ్వాలి. మగ్గకుండా పచ్చి పచ్చిగా ఉంటే మొత్తం నూడిల్స్ టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి ఇలా నీట్గా కలుపుకొని మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొత్తిమీర కూడా కొద్దిగా మగ్గించుకున్న తర్వాత సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ నేను ఇక్కడ 10 రూపీస్ మసాలా తెచ్చానండి. చూద్దాం ఎలా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందా లేదా అని తెచ్చాను. టేస్ట్ మాత్రం హైలైట్ వచ్చింది. ఇంకా సాల్ట్ కారం వేసుకొని దాన్ని కూడా కలుపుకున్న తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ నేను ఉప్పు నూనె వేసి వేడి వాటర్లో ఉడికించుకున్నాను. 70% 80% ఉడికించుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకొని కలుపుకోవాలి. నూడిల్స్ రెడీ అయిపోతే లాస్ట్లో ఆ 10 రూపీస్ ప్యాకెట్లో ఇచ్చిన మసాలా వేసుకొని కలిపి పెట్టుకుంటే నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి.